తిరుపతిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. నాయకులు మమ్మల్ని ఏదో మేము ఆ ఛాలెంజ్ను స్వీకరించకుండా భయపడిపోయినాము అన్నటువంటి విషయాన్ని అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకందరికీ కూడా ఈరోజు మించిపోయింది. రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను మా నాయకులు కనీసం 5 మందిని మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము. ఎక్కడా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి రానే రాదు, లేనే లేదు. మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 43 ఆవులు చనిపోయాయి 3 నెలల్లో అని ప్రకటించినాడు. మీ చైర్మన్ 22 ఆవులు చనిపోయాయి అని చెప్పటమే కాకుండా ఏం మనుషులు చచ్చిపోరా, ముస్లిం 35 కాబట్టి చచ్చిపోయినాయి, నువ్వు ఒక దుర్మార్గుడిరా నీచుడిరా అని నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. మనిషి జన్మ ఎత్తటమే పొరపాటురని ఇలాంటి వాడు అని. సరే, స్థానిక శాసనసభ్యుడు కూడా 40 గోవులు చచ్చిపోయినాయని ఆయన కూడా చెప్పినారు. నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకు ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను. మీరు ఆ కళేబారాలని వెనక్కి తీయటానికి సాధువులతో గాని మన రిలీజియన్ కు సంబంధించిన పెద్దలు ఎవరితోనైనా కూడా తీయించడానికి మీరు సిద్ధపడితే మనమందరము కూడా సమాజానికి ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. మీ పాలనలో వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గత ఏప్రిల్ నెల నుంచి మార్చి వరకు 191 ఆవులు చనిపోయినాయని గోశాల ఫామ్ మేనేజర్ చేత చెప్పించినారు. ఇంతకంటే ఎక్కువ చనిపోయినాయన్నది ఇప్పటికీ కూడా మా వాదన. మీరు అఫీషియల్ గా రిలీజ్ చేసింది 191. ఇందులో మా పాలనలో 2 నెలలు ఉన్నాయి. మీరు నిరంతరం అంటే నేను ఈ సమస్య లేవనెత్తిన తరువాత మీరు ప్రక్షాళన చేస్తామని ప్రారంభాన్ని ఘోషించిన అధికారం చేపట్టినటువంటి మీరు ఈ మార్చి ఏప్రిల్ మే కూడా ఆ రోజు ఎన్నికల కోడ్ ఉంది, మాకు సంబంధం లేదు, మా పాలనకు సంబంధించి అది ఇచ్చారు. ప్రక్షాళన మీరు అడుగుపెట్టినప్పటి నుంచి ఉంది కదా, మరి ఈ 10 నెలలు ప్రక్షాళన ఎందుకు జరగలా? మరి ఈ 170 ఆవులు ఎందుకు చనిపోయినాయి? మీ ప్రకారం అనుకుందాం, నాది ఇంకా ఎక్కువ సంఖ్యనే నా వాదన. జూన్ నుంచి ఇప్పటి వరకు, జూన్ నుంచి అంటే మీరు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 170 ఆవులు చనిపోయాయి అన్నటువంటి విషయం అధికారికంగా మీరు చెప్పిన